చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఆలోచన, ఆయన తీసుకున్నట్టు నిర్ణయం చాలా సముచితమైంది. ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతో రకంగా పరిపాలన చేశారు. కానీ ఒక వైశ్య జాతికి చెందినటువంటి పొట్టి శ్రీరాములు గారిని విగ్రహావిష్కరణ చేయాలనేది ఒక మంచి ఆలోచన. ఇన్ని సంవత్సరాలుగా కూడా చేయనటువంటిది ఇవాళ చేయటం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వైశ్యులతో సహా గర్విస్తున్నారు. ఇలాంటి శుభ సందేశం మనకి, మన ప్రజలకి అంతరాలు లేకుండా నిర్మింపజేయటం అనేది అందరికీ ఆనందదాయకంగా ఉంది. దీని పట్ల మనం చంద్రబాబు గారికి శుభ సంకేతాలు చెప్పాలి, శుభాభినందనలు చెప్పాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమరావతి అభివృద్ధి ఎలా ఉంది? అమరావతి అభివృద్ధి 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా దినదినం 3 షిఫ్ట్లుగా పనిచేస్తూ అందరికీ సముచితంగా తయారు చేయాలి. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిని ప్రపంచాన్ని ధీటుగా తీసుకొని, ఒక లెక్కగా తీసుకొని సింగపూర్ని పోలినట్టుగా చేయాలని, హైదరాబాద్ కంటే కూడా మిక్కిలిగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. మళ్ళా రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టి అటు జనసేన, ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ ముగ్గురు కలిసి అభివృద్ధి బాటల్లో నడవాలని, ఇది కలకాలం జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. మరి అమరావతి అభివృద్ధిపై అవాకులు చవాకులు పేలుతున్న వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పొచ్చు అంటారు? ఆడలేక మధ్యలో ఊడన్నట్టు ఆయన చెయ్యలేక 3 రాజధానులని ప్రజలను మభ్యపెట్టి రోడ్లను అపరిష్కృతంగా చేసి దేనికి కూడా ఒక్క చెంచాడు మట్టి కూడా పోయికోకుండా ప్రజల ప్రాణమానాలతో ఆడుకున్నాడు. ఆయన చేసినటువంటి పనుల వలన ఎందరో రోడ్లు గోతుల్లో పడి కాళ్ళు ఎరగొట్టుకున్నారు, చేతులు ఎరగొట్టుకున్నారు, కొంతమంది చనిపోయారు. రోడ్లన్నీ రక్తసిక్తంగా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులని ఏం చేశాడు? 3 రాజధానుల్లో ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి లేకుండా చేసినటువంటి ఒక పక్షపాతి. పనులు లేవు. జనానికి ఎంతవరకు జనం పీడించబడితేనే నా దగ్గర నాకు ఓట్లేసి నాకు అనుసంధానంగా ఉంటారని ఆశపడ్డాడే తప్ప అభివృద్ధిని కోరుకోలా. రకరకాలుగా జనాన్ని హింసించాడు. సరైన నీళ్లు లేవు, పోలవరాన్ని మోటార్లన్నీ తుప్పు పెట్టేటట్టు చేశాడు. కాలువల్లో నీళ్లు లేవు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతులకి ఏదన్నా మరి తేమ శాతం, ఆ శాతం, ఈ శాతం అని గింజలు కొనలా. రైతులు చాలా నష్టపోయారు, వ్యాపారస్తులు నష్టపోయారు, పారిశ్రామికవేత్తలు నష్టపోయారు. ఆయన పరిపాలనలో ఒరిగింది మాత్రం ఏమీ లేదు, శూన్యం. అమరావతి రాజధానిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది కదా, ఎలా ఉంది ఇప్పుడు? మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ చేయడం? ఇది ఒక పండగ వాతావరణంగా ఉంది. ఆయనకి చేయటం అనేది ఆంధ్రులు అందరూ కూడా హర్షిస్తున్నారు. ఇది చేయటం చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన త్యాగం మర్చిపోకుండా రాజధాని అనేది వచ్చింది. అసలు ఎప్పుడో రావాల్సింది ఆయన కళ, ఇన్నాళ్ళకే నెరవేరింది ఆయన కళ. ఇక్కడ పెడతాం ఆంధ్ర ప్రజలకే, మనందరికి కూడా గర్వకారణం. రాజధాని అనేది డెవలప్ చేస్తుండో జగన్ అనేది కళ. అవి వచ్చి ఒక 50 సంవత్సరాలు వెనక పంపించింది, 20 సంవత్సరాలు కాదు. ఆయన వెనక మొన్న రాకుండా ఉంటే ఇవాళ రాజధాని ఎట్టుండేదో, ఎట్ట లేచిపోయేదో. ఆయన వచ్చి నాశనం చేసిండు. ఒక 20 సంవత్సరాలు అనేది వెనక్కిపోయింది మన రాజధాని. అందుకని జగన్ అనేది కళే. ఒక్క ఛాన్స్ ఇచ్చారుగా, చూశారుగా, ఆడు చేసిన పనులు చూశారు. మళ్ళీ ఛాన్స్ అనేది ఎవరో గోతిలో నెడతారు. ఈసారి ఆ 11 కూడా రావు. ఈసారి ఆ 11 ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడు. ఈసారి వాడే గెలవడు, పులివెందలే గెలవడు. జనం చూస్తారమ్మా, మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళకి వేస్తారు. జనం ఏం పిచ్చోళ్ళు కాదు, జనానికి అన్నీ తెలుసు. ఆయన గెలవటం అనేది, రావటం అనేది కలగానే మిగిలిపోద్ది. ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో 14-19 మధ్యలో బ్రహ్మాండంగా తయారైంది. చాలా వరకు పనులు మొదలై చేస్తూ ఉన్నారు. ఆ టైంలో గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ పోవటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావటం, ఇది మొత్తం కూడా మనం ఇక్కడ నుంచుంటే మన పక్కనున్న మనిషి కూడా కనపడకుండా ఇంగ్లీష్ చెట్లు, మొత్తం పొదలు, చెట్లు అలాంటి పెరిగిపోయి మనుషులు రావడానికి అవకాశం లేకుండా పోయింది. అలాంటి దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఇది మొత్తం డెవలప్ చేయడానికి, ఆ రోజు చూసిన దానికి ఈ రోజు చూసిన దానికి మనకి అంటే కనీ చూపు మేరలో ఎక్కడా కూడా ఇది లేకుండా
చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ పేడ్ బ్యాచ్కి కానీ చెప్పుతో కొట్టినట్టుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఎలా అభివృద్ధి జరుగుతుంది, ఏం జరిగింది అనేది తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రపంచంలోనే అత్యంత మహానగరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కృషి ఎలా ఉంటుందంటే హైదరాబాదులో గట్లు రాళ్ళు గుట్లలో కూడా ఒక నగరాన్ని, హైదరాబాదు సికింద్రాబాద్ అనేదే తెలుసు జనానికి, కానీ హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ అనే నగరాన్ని సృష్టించినటువంటి రాళ్ళలో సృష్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఓన్లీ పొలాలు, పంటలు పండే పొలాల్లో నగరాన్ని, మహానగరాన్ని, ఎప్పటి నుంచో ఉన్నటువంటి బొంబాయి కానీ ఢిల్లీ కానీ అలాంటి వాటిని తలదన్నేటట్టుగా ఒక నగరాన్ని సృష్టిస్తామంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే అవుద్ది. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషికి ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది ఇక్కడ, మరి ఇంత పండగ వాతావరణం జరుగుతుంది ఇక్కడ, ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడొచ్చు అంటే 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన మహనీయుడిని ఇన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. అటువంటిది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంకీర్ణ ప్రభుత్వం, అది ఒక ఆర్యవయసుల కోసమనే కాకుండా రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం అనేది దాన్ని తీసుకొచ్చిన దాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజు ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్ష గుర్తుగా ఒక రోజు ఒక అడుగు చొప్పున 58 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మన రాష్ట్రానికి, తెలుగు జాతికే గర్వకారణం. అటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రబాబు గారి నాయుడికి వయసులుగా మేము ఆయనకైతే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అసలు అమరావతి అనే రాజధానిలోనే ఎందుకు అసలు ఇక్కడ నిర్మించడం జరిగింది? ఎందుకంటే ఇది ఆర్యవైశ్యుల మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క చిహ్నం పొట్టి శ్రీరాములు గారు అనేవాడు. అందుకని చెప్పని దానికోసం ఇక్కడ స్థలం ఇచ్చి కేటాయించారు బాబు గారు కానీ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. పొట్టి శ్రీరాములు గారి గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటి? పొట్టి శ్రీరాములు గారు లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది లేదు కదండి. మద్రాసులోనో ఎక్కడో ఉండేవాళ్ళం, మన కర్నూలులోనో ఎక్కడో ఉండేవాళ్ళం. రావడానికి కారణం ఆయన గారే. ఇప్పుడున్న ఈ అమరావతి రాజధానిలో ఇక్కడ పెట్టారు కాబట్టి అసలు అమరావతి అభివృద్ధి ఎలా ఉంది? అమరావతి అభివృద్ధి ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఎవరు గుర్తుపట్టలేరు, ఏమి చేయలేరు కూడా. ఇక్కడ గెజింగ్ కొందామన్నా కానీ కొనలేరు ఎవరైనా కానీ. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, బాగా చాలా చక్కగా జరుగుతున్నాయి. ఏమనంటే గతంలో గ్రాఫిక్ అన్నారు కదా, ఇప్పుడు ఇప్పుడు గ్రాఫిక్ అటు వెళ్ళండి, తుళ్ళూరుకి వెళ్తే 50,000 మంది పనిచేస్తున్నారు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతం, అమోఘంగా ఉందండి. ఎందుకంటే ఇలాంటి మేము కళ్ళలో కూడా ఊహించిన విషయం అనమాట. 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఎంతో గొప్పగా చాటి చెప్పారు ఈ కార్యక్రమానికి. శరవేగంగా ఈ నిర్మాణం పూర్తయింది. చేతుల మీదుగా ఈ కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఓపెన్ చేయడం కూడా మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ అమరావతి పరిసర ప్రాంతాలన్నీ కూడా శరవేగంగా దూసుకెళ్లేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తున్నారు. ఇది చాలా అద్భుతం, చరిత్ర రికార్డు సృష్టించవచ్చు. మనం ఎవరు కూడా ఇంతవరకు అంత స్పీడ్గా చేసిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా లేరు నాకు తెలిసి. అయితే మాత్రం నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇంత శరవేగంగా పనులు చేసిన రాష్ట్రం అంతా ఏకైక ముఖ్యమంత్రి గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా నేను వారికి మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది. ఎవరు ఊహించినంత విధంగా 6 ఎకరాల 8 సెంట్లు ఇచ్చి పొట్టి శ్రీరాములు గారి యొక్క నిజంగా వారి అభిమానానికి, రాష్ట్రానికి తెచ్చినటువంటి వారి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తికి, అన్నిటికంటే కూడాను ముఖ్యంగా వారి స్ఫూర్తికి మనం అందరం కూడాను అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుక ఇప్పుడు ఈ స్థితిలో ఇలా కనుక చేశారు కాబట్టి మనం ఆయన్ని, మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్థితి రాష్ట్రం అందరికీ సంబంధించిన వ్యక్తులు కాబట్టి అన్ని కుల మతాల భేదాలకు అనుగుణంగా ఎవరికి అనుగుణం లేకుండా అన్ని ప్రజల్లో అంటే ఒక స్మృతి వనంలో అన్ని రకాల ఏర్పాటు చేస్తూ మరి పుట్టిన తేదీకి అలాగే మరణించిన తేదీకి మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినానికి మూటికి కూడాను బాధ్యత వహిస్తూ వారి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గర్వకారణం. సార్, ఇప్పుడు అమరావతి అభివృద్ధి అనేది ఇక్కడ ఎలా జరుగుతుంది అంటున్నారు? మరి అమరావతి అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతున్నది. ఇదివరకు అంత లేదు. జరిగినటువంటి ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో అది మొత్తం అంతా నిర్వీర్యమైపోయి ఉన్నదాన్ని అసలు ఎట్లా చేస్తామన్న రీతిలో తీసుకుని వచ్చిన 2 ఏళ్లలోనే చాలా శరవేగంగా దూసుకుపోతున్నది అమరావతి యొక్క కట్టడాలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మరి ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు, ఇక్కడ ఏమీ లేదని అవాకులు చవాకులు ఇప్పుడు కూడా అంటున్నారు. ఎందుకు పేరుస్తున్నారు అట్లా? అది అవాకులు చవాకులు వాళ్ళకి పరిపాటి అయిపోయింది వాళ్ళకి. అది వాళ్ళ పరిపాటి. అది వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అభివృద్ధి జరగడం ఇష్టం లేదు వాళ్ళకి, మెయిన్ ముఖ్యంగా అన్నిటికంటే కూడా. దానివల్లనే నిర్ణయాలు ఆపిన కారణం కూడా అదే.
మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని అసలు వాళ్ళ స్థితులు పట్టించుకోకుండా వాళ్ళు ఏమన్నా దాన్ని పట్టించుకోకుండా సంకల్పమే ధ్యేయంగా ఏంది మరి అమరావతి కట్టడమే ధ్యేయంగా మరి అట్లాగే కూటమి ప్రభుత్వంలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందు కొనసాగుతున్నది ఈ కూటమి ప్రభుత్వం.